సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటే కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి June 29th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే కనుక July 26 లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. లైక్ మనకి లోవర్ డివిజన్ క్లర్క్, కుక్కు, MTS అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఒక పోస్ట్ వర్క్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో మనకి ఓపెన్ కేటగిరీలో వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 25 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యారెట్స్ అయినట్లయితే కనుక 28 years వరకు, SC/ST క్యారెట్స్ అయినట్లయితే కనుక 30 years వరకు కూడా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్టులకి తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పోస్టుల వర్గ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక MTS ఉద్యోగాల్లో మనకి గార్డెనర్, సఫైవాలా, వాచ్మెన్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం సో మనకి బేసిక్ పేని 18,000 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 10th క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకి కుక్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 19,900 అనేది రావడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్కి కూడా ఓన్లీ మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది అడగడం జరిగింది. సో దీంతో పాటుగా మనకి ఇండియన్ కుకింగ్కి సంబంధించినటువంటి మీకు నాలెడ్జ్ అనేది మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి 35,000కి పైగానే శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని మీరు ఎనీ స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. దీంతో పాటుగా మనకి ఇంగ్లీష్లో వచ్చినట్లయితే కనుక 35 words per minute, హిందీలో అయినట్లయితే కనుక 30 words per minute, టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్లో మీకు టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మాత్రం మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక రిటన్ టెస్ట్కి సంబంధించిన టాపిక్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 2 hours పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి
అనేవి అడగడం జరుగుతుంది. సో ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు కాకుండా మిగిలినటువంటి పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 25 మార్క్స్. నెక్స్ట్ మనకి న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అనేటువంటిది నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క పోస్టులకి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఈ యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్తో పాటు ఆఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను డైరెక్ట్గా వీడియో డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది ఇలా క్రాస్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అప్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసి మీకు కేటగిరీ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రిఫరెన్స్ న్యూస్ పేపర్ దగ్గర వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తుంది గైస్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ యొక్క నెంబర్ అయితే మీరు ఇక్కడ యాస్టీస్గా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది అక్కడ డేట్తో పాటు. ఇక న్యూస్ పేపర్తో పాటు ఒక డేట్ అనేది కూడా మెన్షన్ చేసిన తర్వాత బ్లాక్ లెటర్లో మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు ఫాదర్స్ నేమ్ అనేది ఇచ్చేసి మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్తో పాటు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మ్యూచువల్ స్టాటస్ దగ్గర మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, సింగిల్ అయితే సింగిల్ అని చెప్పేసి మెన్షన్ చేసి నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక క్యాస్ట్ అనేది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసి మీకు సబ్ క్యాస్ట్ అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ 1 by 1 అయితే మీరైతే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాన్స్ అయినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అయితే నో అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసేయండి గైస్. సో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేసేయండి గైస్. ఎవరైతే లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అప్లై చేస్తున్నారో ఒక స్కిల్ టెస్ట్కి సంబంధించిన లాంగ్వేజ్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఒక ఎంప్లాయీస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్డ్ నెంబర్తో పాటు ఒక డేట్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు కమ్యూనికేషన్కి సంబంధించిన అడ్రస్తో పాటు పిన్ కోడ్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్తో పాటు మీకు ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీగా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డిక్లరేషన్ దగ్గర మీకు నేమ్ అనేది ఇచ్చేసి మీకు ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది ఫిల్ చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చూసుకున్నట్లయితే కనుక మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన మార్క్స్ మేము, నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు నెక్స్ట్ 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి తీసుకొని ఈ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్పై సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేసి ఈ యొక్క ఫోటో కాపీస్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 1 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి బుక్ స్టోర్లో కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో కానీ దొరుకుతుంది. ఈ యొక్క ఎన్వలప్ కవర్ అనేది తెచ్చుకొని ఈ యొక్క ఎన్వలప్ కవర్పై 2 అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేసి మీ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఈ యొక్క కవర్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎంప్లాయీస్ అయినట్లయితే కనుక ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డుకి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఒక సంబంధించిన సర్టిఫికేటు, నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఓబీసీ క్యానర్స్ అయినట్లయితే కనుక నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేటు, పీడబ్ల్యూడీ క్యానర్స్ అయినట్లయితే కనుక ఒక మెడికల్ సర్టిఫికేట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క జిరాక్స్ కాపీస్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక అప్లికేషన్ ఫామ్స్ అన్నిటిని కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అప్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి
నెక్స్ట్ మీకు కేటగిరీ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్ చేసి రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక ద కమాండెంట్ ఏఐపిటి అండ్ ఏపీటీసీ డిపోట్ పూణే, పిన్ కోడ్ వచ్చేసరికి 411022 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి డిఫెన్స్ సివిల్స్లో విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.